హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 106. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ ముగ్గురిని తీసుకుని తన పర్సనల్ రూమ్లోకి వచ్చేసరికి విషిత నలుగురి కోసం లంచ్ అరేంజ్ చేస్తూ, అక్కడే ఆగిపోయారేంటి, రాండి, ఇదిగో ఇవాళ అందరి ఫేవరెట్స్ నేనే స్వయంగా చాలా డేస్ తర్వాత కుక్ చేశాను, మీకు కూడా లంచ్ పంపించమని మెయిడ్స్కి చెప్పే వచ్చాను, బట్ నా లక్ బాగుంది కాబట్టి అందరూ ఇక్కడే ఉన్నారు, అందుకే మీ ఎవ్వరికి లంచ్ పంపించొద్దు అని కాల్ చేసి చెప్పాను. ఇప్పుడు మీరు ఈ డిషెస్ అన్నీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అంటూ చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. విషిత వాయిస్ విని అందరూ ఒకరినొకరు చూసుకొని ఫేక్ స్మైల్ ఇస్తూ చైర్లో కూర్చోగానే విషిత నవ్వుతూ అందరికీ దగ్గరుండి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆయుష్ తన ప్లేట్లో ఉన్న ఫుడ్ వైపు చూస్తూ, బాగానే ప్లాన్ చేసావు, గుడ్, అన్నీ నాకు నచ్చే డిషెస్ని తెలుసుకొని మరీ కుక్ చేసినట్టున్నావు అని సైడ్ స్మైల్తో చూస్తూ లంచ్ స్టార్ట్ చేస్తాడు. నోట్లో ఒక ముద్ద పెట్టుకోగానే అది కుక్ చేసింది తను కాదు, మెయిడ్ అని చాలా క్లియర్గా ఆయుష్కి అర్థమవుతుంది. దాంతో కళ్ళు పైకెత్తి విషిత వైపు చూస్తూ, ఇట్స్ ఎమ్మీ, చాలా బాగుంది ఆశి అనగానే విషిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ ఆయుష్ అని మెలకలు తిరుగుతూ ఆయుష్కి కుక్తో వండించినట్టు డౌట్ రాలేదు అని రిలాక్స్గా ఫీల్ అవుతుంది. వెర్రి మొహాలు వేసుకుని పిచ్చి చూపులు చూడకుండా మీరు కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వండి అని ఆయుష్ పంపించిన మెసేజ్ చూస్తూ ఉన్న ముగ్గురు కూడా ఒక్కో ముద్ద తింటూ, వావ్, ఎక్సలెంట్, సూపర్, చాలా బాగా చేసావు ఆశి అంటూ విషితాను పొగడ్తలతో ముంచేస్తారు. థ్యాంక్ యూ అని నవ్వుతూ నలుగురికి కొసరి వడ్డిస్తూ లంచ్ అయ్యాక స్పెషల్గా చేయించిన స్వీట్ కూడా ఇస్తూ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి, ఆయుష్ ఈవినింగ్ త్వరగా వస్తావా అని ఆశగా అడుగుతుంది. ఎందుకు ఆశి, ఏమైనా వర్క్ ఉందా? నువ్వు కోమా నుండి బయటకు వస్తే నీతో టెంపుల్కి వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని కోరుకున్నాను. ఇప్పుడు నువ్వు కంప్లీట్గా నార్మల్ అయిపోయావు కదా, సో అందుకే ఒకసారి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని వచ్చేద్దాం. ప్లీజ్ ఆయుష్, నో అనకు. యా షూర్, వెళ్దాం. ఎగ్జాక్ట్ 6 కల్లా వచ్చేస్తాను. ఆలోగా నువ్వు కూడా రెడీగా ఉండు. నువ్వు కోరుకున్నట్టే ఇద్దరం టెంపుల్కి వెళ్దాం. ఫ్యామిలీ అందరం వెళ్దాం ఆయుష్. అందరితో బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా. ఏమంటారు అన్నయ్య? మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? మరి అది ఆశి, మేము నథింగ్ డూయింగ్ అన్నయ్య, అందరం వెళ్తున్నాం అంతే. ఇన్కేస్ మీకేమైనా ప్లాన్స్ ఉంటే నా కోసం పోస్ట్ పోన్ చేసుకోండి. నేను ఇప్పుడే ఈ విషయం వదిన వాళ్ళకు కూడా చెప్పేస్తాను, ఓకేనా? ఆల్రెడీ వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు నా ఒపీనియన్ అడగడం ఎందుకు అని రెట్టమోటలాగా ఫేస్ పెట్టుకున్న మోహిత్ని చూసి విక్రమ్, నిషాన్ నవ్వుకుంటూ ఉంటారు. నేను కన్ఫర్మేషన్ కోసం అడగలేదన్నయ్య, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే అడిగాను. ఆశి, ఇక చాలు నీ మాటలు ఆపి మహల్కి స్టార్ట్ అవ్వు. లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకో. ఈవినింగ్ దియాను పిక్ చేసుకొని డైరెక్ట్గా మహల్కి వచ్చేస్తాను. ఓకే ఆయుష్, బాయ్ అంటూ బాయ్ గాయస్ అని నవ్వుతూ జూట్ బ్యాగ్ పట్టుకొని అక్కడి నుండి బయటకు వెళ్తున్న విషితాన్ని చూసి మోహిత్ అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నెత్తిన పోసుకోవడం చూసి అందరూ నవ్వుకుంటూ, ఏంట్రా ఈ పని అని నవ్వుతూ ఉంటారు. మీ అందరికీ కామెడీగానే ఉంటుంది, కానీ నాకు ఇంత ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి. దేనికి? అంత సింపుల్గా దేనికి అంటావేంటి బావా? అచ్చు గుద్దినట్టు ఆశిలాగా డ్రెస్సింగ్ చేసుకుంది అండ్ వాకింగ్ స్టైల్ కూడా సేమ్, వాయిస్ కూడా ఎగ్జాక్ట్గా ఉంది. ఓరి దేవుడా, ఇది నిజంగా పెద్ద కంత్రి దానిలా ఉంది. మన అందరినీ ఎంత వెర్రి మొహాలను చేసిందో. అయినా మార్నింగ్ వరకు దానికి ఇష్టానికి బిహేవ్ చేసింది, సడన్గా సన్నీ లియోన్ నుండి సౌందర్యలాగా చేంజ్ అయిపోయిందేంటి? నాకు కూడా సేమ్ డౌట్ అన్నట్టు విక్రమ్, నిషాన్ చూస్తూ ఉంటారు. సింపుల్, తన మీద నాకు డౌట్ వచ్చింది అని తనకు అర్థమైనట్టుంది, అందుకే ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది. అయినా ఇప్పుడేం చూశారు? ముందు ఆ తర్వాత ఇంకా చూస్తారు. దానికి ప్రిపేర్ అవ్వండి. అది కాదన్నయ్య, ఈ అమ్మాయి ఇంత డేంజర్ క్యాండిడేట్లా ఉంది, మరి తన దగ్గర ఉన్న వదిన సేఫ్గానే ఉంటుందంటావా? దాని గురించి నో వరీస్, ఎందుకంటే ఆశి సేఫ్గా ఉన్నంత వరకు ఈ అమ్మాయి కూడా సేఫ్గా ఉంటుంది అని తనకి బాగా తెలుసు కాబట్టి ఆశిను కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటుంది. ఆశి గురించి ఎలా ఆయుష్ తెలుసుకోవడం, తను ఎలా ఉందో ఎక్కడుందో మనందరి గురించి ఎంత వర్రీ అవుతుందో కదా పాపం. అసలే తను ప్రెగ్నెంట్, టైంకి తింటుందో లేదో. ఈ టైంలో తను మనతో ఉండుంటే కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకునే వాళ్ళం. అదంత ఈజీ కాదు విక్కీ, ఎందుకంటే ఈ అమ్మాయిని కొట్టినా బెదిరించినా ఈవెన్ చంపుదామన్నా ఆశి గురించి చెప్పదు. అలా అని సైలెంట్గా జరిగేది చూస్తూ చేతులు కట్టుకొని చూస్తూ ఉందామా అన్నయ్య? నీష్, ఈ ఆవేశమే వద్దు అన్నాను. ప్రతి విషయంలో కూల్గా ఉండే నువ్వేనా ఇంత హైపర్గా మాట్లాడుతుంది? లిసన్, ఆశి గురించి ఇప్పుడు చిన్న క్లూ దొరికినా తను ఎక్కడుందో ట్రేస్ చేయొచ్చు.
ఆశి ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక ఆధారం మహల్లో ఆశిలాగా తిరుగుతున్న ఈ అమ్మాయి. సో తనని క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకి క్లూ దొరకచ్చు. కాబట్టి అందరూ పేషెన్స్తో ఉండాలి, అర్థమవుతుందా? ఆశి కోసం భరిస్తామంటూ ముగ్గురు అయిష్టంగానే ఒప్పుకుంటారు. గుడ్. మీరు ఎప్పటిలా అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి. తనకు చిన్న డౌట్ కూడా రాకూడదు. అలాగే ఈ విషయం మహల్లో ఉన్న ఎవ్వరికీ తెలియకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ప్రాణాలకే మంచిది కాదు. బావా, నీకో విషయం చెప్పాలి. ఏంట్రా? 2 days బ్యాక్ నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను అది అంత ఇంపార్టెంట్ కాదులే అని అప్పుడే వదిలేశాను. బట్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎందుకో దానికి దీనికి ఇంటర్లింక్ ఉంది అనిపిస్తుంది. ముందు విషయం చెప్పు. అదే బావా, 2 days బ్యాక్ నేను నా రూమ్ బాల్కనీలో కూర్చొని ఈవినింగ్ టైం నా వర్క్ చేసుకుంటూ క్యాజువల్గా గార్డెన్ వైపు చూశాను. అక్కడ నాకు ప్రణవి ఇంకా ఆశీలా ఉన్న ఈ అమ్మాయి దేనికో గొడవ పడుతున్నట్టు కనిపించారు. మేబీ ఇందులో ప్రణవి కూడా ఇన్వాల్వ్ అయ్యిందేమో అని నాకు డౌట్. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ క్లారిటీ. ఇందులో అంత ఓవర్గా థింక్ చేయడానికి ఏముంది? బేసిక్గా ప్రణవికి ఆశి నచ్చదు. సో ఆశి ప్లేస్లో ఉన్న ఈ అమ్మాయిని చూసి ఆశి అనుకొని తనతో గొడవపడి ఉంటుంది. ప్రతి విషయాన్ని ఓవర్ థింక్ చేయకుండా ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ అమ్మాయి మొబైల్ తనకి తెలియకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. అందులో రిపీటెడ్ డయల్స్, కాల్స్, మెసేజెస్, ఎలా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉండొచ్చు కదా. ఓకే అన్నయ్య, ఇప్పటి నుంచి అందరం నువ్వు చెప్పిన వర్క్లోనే ఉంటాము. గుడ్. ఇక మీరు మీ ఆఫీస్కి స్టార్ట్ అవ్వండి. అలాగే ఈవినింగ్ మిస్ అవ్వకుండా త్వరగా మహల్కి రండి, టెంపుల్కి వెళ్ళాలి. ఓకే అన్నయ్య అంటూ నిషాన్, మోహిత్, విక్రమ్లతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళాక ఆయుష్ తన ల్యాపీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న ఆశి పిక్ని ప్రేమగా తడుముతూ, చాలా మిస్ అవుతున్నాను ఆశి. ఎంతలా అంటే మాటల్లో చెప్పడం చాలా కష్టం. నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వు నా లైఫ్లోకి రావడమే. ఎందుకంటే నన్ను ఇలా నీలా ప్రేమించేవాళ్ళు, నీలా అర్థం చేసుకునేవాళ్ళు, అన్నిటికీ మించి నన్ను నీలా భరించేవాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అండ్ ఇంకెప్పటికీ రారు కూడా. నా లైఫ్లో నేను పొందిన వెలకట్టలేని గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ దియా అయితే సెకండ్ నువ్వే ఆశి. ఈ మాట నీకు కూడా ఎప్పుడూ చెప్పలేదు, బట్ ఇదే నిజం. ప్రతిరోజు నేను కళ్ళు తెరిచేసరికి నా కళ్ళ ముందు అందంగా నవ్వుతూ ఉన్న నీ రూపం కనిపిస్తే చాలు. అంతకంటే ఇంకే అదృష్టం నాకొద్దు అనుకునేవాడిని. అంత ఇష్టం నాకు నువ్వంటే. నిన్ను ఎలా ప్రేమించానో తెలియదు, కానీ నిన్ను ఎంతలా ప్రేమించానంటే నువ్వు దూరం అయితే నాకు నేనే లేనంతలా. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకొని నా దగ్గరికి తెచ్చుకుంటాను. మిస్ యూ ఆశి అని కళ్ళల్లో సుడిగుండాల్లాగా తిరుగుతూ ఉంటే వాటిని బొటన వేలుతో తుడుచుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ సార్ అని డోర్ నాక్ చేస్తూ ఉన్న తన పిఏ వాయిస్కి మొహాన్ని గంభీరంగా మార్చేసి, యా కమెన్ అంటూ ఎప్పటిలాగే యాటిట్యూడ్గా సీరియస్గా ఫేస్ పెట్టుకుంటాడు ఆయుష్. దియా స్కూల్ దగ్గర విప్లవ్ కార్ ఆగగానే ఆత్రంగా కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉన్న ఆశి హ్యాపీనెస్కి అడ్డుపడుతూ కార్ డోర్స్ ఓపెన్ అవ్వకుండా లాక్ చేసిన విప్లవ్ వైపు అసహనంగా చూస్తుంది ఆశి. విప్లవ్ ఆశి యాంగ్రీ లుక్స్కి చిన్నగా నవ్వి, నీ కోపం నాకు అర్థమవుతుంది ఆశి, బట్ నా బాధే నీకు అర్థం కావడం లేదు. నీకు చిలుకకి చెప్పినట్టు క్లియర్గా చెప్పి తీసుకుని వస్తే అగైన్ యూ బిహేవ్ లైక్ స్టూపిడ్. ఇలా చేస్తే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? సో బుద్ధిగా నేను చెప్పినట్టు వింటే నువ్వు బాగుంటావు, నీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో చెప్పు, నా మాట కన్సిడర్ చేసి వింటావా లేదా? లేదు, నేను వింటాను. ఐఎమ్ సారీ. నౌ యు ఆర్ లుకింగ్ లైక్ మై గర్ల్ అని సీరియస్గా పెట్టుకున్న మొహాన్ని నార్మల్గా పెడుతూ, ఈ గాగుల్స్ పెట్టుకొని నేను చెప్పినట్టు ఎలా వెళ్ళావో అలాగే వెనక్కి వచ్చి కార్ ఎక్కాలి. అలా కాదని పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం ఆ తర్వాత ఏం జరిగినా నాకైతే సంబంధం లేదు. నౌ యూ కెన్ గో అంటూ కార్ డోర్ అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేయగానే కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటూ కార్ దిగుతుంది ఆశి. కార్ దిగిన ఆశి చుట్టూ చూస్తూ ఉంటుంది. తనకి లెఫ్ట్ అండ్ రైట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా అన్ని వైపులా విప్లవ్ మనుషులు నార్మల్ పీపుల్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని తనను అబ్జర్వ్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళని చూసిన ఆశకి గొంతు తడాడిపోతూ ఉంటే భారంగా అడుగులు వేస్తూ స్కూల్ ముందు దియా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. స్కూల్ వదలడానికి ఇంకా 5 minutes ఉండడంతో ఒక్కో నిమిషాన్ని ఒక్కో యుగంలాగా గడుపుతూ ఉన్న ఆశకి స్కూల్ నుండి ఒక్కొక్కరుగా పిల్లలు బయటికి రావడం చూసి
గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. దియాను చూసి చాలా డేస్ అవుతూ ఉండడంతో ఈగర్గా స్కూల్ వైపు చూస్తూ ముందుకి అడుగులు వేస్తూ ఉన్న ఆశీకి దియా తన స్కూల్ మేట్స్తో నవ్వుతూ స్కూల్ బయటికి రావడం చూసి అక్కడే తన అడుగులు ఆగిపోతాయి. లాలీపాప్ తింటూ తన ఫ్రెండ్స్ వేస్తున్న జోక్స్కి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని క్యూట్గా నవ్వుతున్న దియాని చూసి ఆశీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దియాని చూసిన సెక్యూరిటీ దియా చేతిలోని స్కూల్ బ్యాగ్ తీసుకుంటూ దియా పాప వెళ్దామా అని అడుగుతాడు. ఓకే బాయ్, మీట్ యూ టుమారో అని తన ఫ్రెండ్స్కి చెప్తూ కార్ వైపు వెళ్తూ ఉన్న దియాకి తన స్కూల్ పక్కనే ఒక బెగ్గర్ కనిపించగానే అటువైపు నడుస్తుంది. దియా పాప ఎక్కడికి అని ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా దియా వెనక్కి ఆ బెగ్గర్కి దగ్గరికి నడుస్తాడు. అంకుల్ ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నారు అని ఆ బెగ్గర్ ముందు నీస్ మీద కూర్చుంటూ అడుగుతూ ఉన్న దియాను చూసిన ఆ బెగ్గర్ జ్వరంగా ఉంది పాప, మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని నీరసంగా చెప్పడం చూసి దియాకి పాపం అనిపిస్తుంది. అయ్యో అలాగా, జస్ట్ వెయిట్ అంటూ సెక్యూరిటీ గార్డ్ పాకెట్ నుండి వాలెట్ తీసుకొని ఫస్ట్ 1000 ఇస్తూ దీంతో హాస్పిటల్లో చెక్ చేయించుకోండి అండ్ ఇంకో 2000 ఇస్తూ దీంతో మంచి డ్రెస్సెస్ కొనుక్కోండి అండ్ ఇంకో 2000 ఇస్తూ ఫుడ్ తిని బాగా రెస్ట్ తీసుకోండి అని చెప్తున్న దియాని చూసి ఆశి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ పాప, ఇంతకీ నీ పేరేంటి అని దియా చేయి పట్టుకోబోతూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ దియాను దూరం జరుపుతాడు. నా పేరు దియా అని ఆ బెగ్గర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ నీ పేరేంటి అంకుల్ అని సెక్యూరిటీ వైపు కోపంగా చూస్తూ మీరు దూరంగా వెళ్ళండి అని సీరియస్గా చెప్తుంది. దియా పాప, నువ్వు ఇలా బెగ్గర్తో మాట్లాడడం మా ఆయుష్ సార్ గారిని చూస్తే మమ్మల్ని చంపేస్తారు, ప్లీజ్ త్వరగా రా అమ్మా వెళ్దాం. జస్ట్ వెయిట్ అంటూ బెగ్గర్ వైపు మీ పేరేంటి అన్నట్టు చూడగానే నా పేరు కృష్ణ, ఇంత చిన్న ఏజ్లో నాకు ఇంత డబ్బులు ఇచ్చావు, గాడ్ బ్లెస్ యూ దియా, నువ్వు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇది నా గ్రేట్నెస్ కాదు, మా మామ్ నాకు నేర్పించింది. ఎవరైనా ఆపదలో ఉంటే మనం హెల్ప్ చేస్తే మనం హెల్ప్లెస్గా ఉన్నప్పుడు కూడా అలాగే మనకు హెల్ప్ చేస్తారు అని. సో నేను అదే చేశాను, టేక్ కేర్ అంటూ దియా బాయ్ అంటూ వెళ్ళడం చూసి ఆ బెగ్గర్ నవ్వుతూ బాయ్ చెప్తాడు. ఆశి దియా వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ తన వైపే వెళ్తూ ఉండగా సడన్గా తన ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి స్టైల్గా గాగల్స్ తీస్తూ కార్ దిగిన ఆయుష్ని చూసి ఆశి గుండె ఆగి కొట్టుకుంటూ ఉంటుంది. ఆయుష్ను అక్కడ చూసిన విప్లవ్ కూడా ఆయుష్ ఎక్కడ ఆశను గుర్తుపడతాడో అని టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఆయుష్ ఇప్పుడు ఆశని గుర్తుపడతాడా లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.